ఏంటి ఆల్రెడీ పడిపోయాను. ఇది స్మెల్ బాగుంటుంది యాక్చువల్లీ. ఏం చేయలేం, పడేస్తున్నాను. ఇప్పుడు ఇది ఎటు తిప్పితే అటు వెళ్తుంది అనమాట. చూడండి, అది ఈ క్యాంప్కున్న స్పెషాలిటీ ఇది. వర్త్ వర్మ, వర్త్. టైం అయితే ఎంత అయింది చెప్తానా అండి ఫ్రెండ్స్. టైం అయితే 5:30 అయింది. నేను 5కి అయితే లేస్తాను. ఎందుకు అంటే వీడియో కోసం అయితే కాదు, యాక్చువల్లీ దసరా టైం కదా. ఈ టైంలో మా విలేజ్ సైడు పుట్టుకుక్క అనేది దొరుకుతుందనమాట, అంటే మష్రూమ్స్ అనమాట. సో నా ఫ్రెండ్ కాల్ చేశాడు మార్నింగ్, పుట్టుకుక్క వెళ్దాం వస్తావా అని. సరేరా వెళ్దాం అని చెప్పాను అనమాట. ఇప్పుడు మనం మష్రూమ్కి అయితే వెళ్తున్నాం. చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళాను అనమాట, ఇప్పుడైతే మళ్ళీ వెళ్తున్నాను. నాకు చాలా ఇష్టం అవి అందరికీ కనిపించవు అంటారు, బట్ నేను ఎవరితో అయితే వెళ్తున్నానో వాడికి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. సో నేను ఇప్పుడు మష్రూమ్కి అయితే వెళ్తున్నాం. బాగుంటుంది చాలా అడవుల్లోనే అనమాట. చూద్దాం మనకి ఎన్ని పుట్టుకుక్కలు దొరుకుతాయో. రే పంది, పుట్టుకన్నా ఫ్రెండ్స్, ఈడే ఫ్రెండ్. ఈడు నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, రిలేటివ్ అవుతాడు, వరుసకు బామ్మర్ది అయితే అవుతాడు అనమాట. రే రారా పుట్టుకోకి వెళ్దాం. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. చూడండి ఫ్రెండ్స్, మీకు ఒకటి చూపిస్తాను. మా వాడు టీషర్ట్ చూడండి ఒకసారి ఆగరారే. ఆగు చూసారా, ఇది ఈడు హనీ యూత్ లీడర్ అనమాట, హనీ బాయ్ ఈడి పేరు. చూడండి ఇక ఈ లోగోస్, ఈ కందరేగలు, తేనెటీగలు ఇవి ఇవన్నీ ఈడే పెట్టాడు. ఇక ఈడే అందగాడు, హనీ బాయ్. వీడి పేరు చక్రవర్తి అనమాట. ఈడే నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. నాకైతే బామ్మర్ది అవుతాడు. సో వీడు నేను చిన్నప్పటి నుంచి చేయలేని పని అయితే లేదు. ఇప్పుడు వీడితో పాటే నేను మష్రూమ్కి అయితే వెళ్తున్నాను. చక్రి అలక్కదు, ఏదో పెద్ద పుల్లు ఏదో తిరుగుతుంది అన్నాడు. నాకు తెలిసిన ఒక అన్నయ్య మారుకోవాల్సి వచ్చిందని. ఏం పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదా, కర్ర కానీ కత్తి కానీ ఏదైనా? ఏంటో ఒక మైక్లో చెప్పు. అవసరం లేదు. ఈడే పెద్ద పులి, టైగర్, ఈడు చీత. చూడండి ఫ్రెండ్స్, తెల్లవారుజామున అయితే మా ఇంటి సైడ్ ఒక గడ్డ అనమాట. ఇది వాటర్కి అంతా కూడా బురదలా అయిపోయిందో చూడండి. ఇప్పుడు మేమైతే అడవిలోకి అయితే వెళ్తున్నాం పుట్టుకొక్క తేడానికి అయితే. హోప్ ఏదైనా ఎక్కువగా దొరుకుతుందేమో చూద్దాం. ఈ టైంలో యాక్చువల్లీ పెద్ద పెద్ద పాములు అవి ఉంటాయి, కానీ మా ఊర్లో అయితే అవేం పట్టించుకోరు. చూడండి, నేను షూ వేసాను, మా వాడు చూడండి జస్ట్ చెప్పులు అవి లేకుండా కూడా వెళ్ళిపోతాడు వీడు. చూడండి ఫ్రెండ్స్, ఉదయాన్నే నేచర్ ఎంత బాగుందో. మా సైడు చేలు అంటారు అనమాట వీటిని. ఇవి చాలా బాగుంటాయి, చాలా అందంగా ఉంటాయి అనమాట. ఎర్లీ మార్నింగ్ నేచర్ అయితే అసలు చూడవసరం లేదు, ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి అక్కడ ఫాగు, మంచు, ఉదయాన్నే పక్షులు, చాలా బాగుంటుంది అనమాట. ఉదయాన్నే లేచి పాలు తీస్తారనమాట వీళ్ళు అందరూ. విశాఖ డైరీకి వేస్తారనమాట. ఉదయాన్నే తెల్లవారుజామునే వీళ్ళ జీవితాలు అనేవి స్టార్ట్ అయిపోతాయి అనమాట. సత్యన్య మామూలు పుట్టుకోకి వెళ్తున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో నేచర్, చాలా బాగుంది కదా. చూసారా, ఇక్కడ జనాలు నడుస్తూ ఉండడం వల్ల తోవ ఎలా అనేది వచ్చిందో. చుట్టూ గడ్డి ఉంటుంది, కానీ మధ్యలో మాత్రం తోవ ఉంటుంది అనమాట, ఒక గీత గీసినట్టు అనమాట పెన్సిల్తో. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కంగారులో నేను ఎలా పడితే అలా నడిచకూడదు, పాములు అయి ఉంటాయి. సో నేను ముందు కూడా చూస్తూ నడవాలి. ఇది మా ఊర్లో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ యొక్క చేలు అనమాట. చేలు అంటే వాళ్ళ గేదెలు, వాళ్ళకి సంబంధించిన పశువులు అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. వీటికి ఇక్కడ దాన, కుడుతు, అలాగే గడ్డి, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మేము ఆకులు చేయాలని అంటాం అన్నమాట. అది
తెలిసింది కదా గడ్డివాము. మావాడైతే సర పరిగెట్టేస్తున్నాడు. నేను కూడా వెళ్ళాలి బేగా. యాక్చువల్లీ క్యామ్ వల్ల మీకు లైటింగ్ పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇక్కడైతే మాత్రం చీకటిగానే ఉంది. చెట్లు లోపలికి కదా వెళ్తున్నాం, సో వెలుతురు అనేది లోపలికి ప్రవేశించదు. అందువల్ల ఏంటంటే చీకటిగానే ఉంది. అది ఒకసారి బ్యాక్ తిప్పుతాను చూడండి. యాక్చువల్లీ ఇక్కడ మీకు లైట్ ఉన్నట్టే కనిపిస్తుంది, కానీ ఇక్కడైతే చీకటి ఉందన్నమాట. కానీ క్యామ్ వల్ల ఏంటంటే మీకు ఆ డార్క్నెస్ని తీసేసి వైట్గా పెడుతుంది అనమాట. మా చిన్నప్పుడు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో మేమైతే పుట్టుకొక్క అనేది ఇక్కడే పేపడం అంటే ఏరామని, పిక్ చేసామని మాకు ఇక్కడే దొరికింది అప్పట్లోని. మళ్ళీ అక్కడి నుంచి మావాడు తీసుకెళ్తున్నాడు. చూడండి అంతా కూడా చీకటిగా ఉంది. అడిగేయాలంటేనే భయం అవుతుంది. కానీ జాగ్రత్తగా చూసుకుని దేవుడు దాన్ని పెట్టుకుని ముందుకు వెళ్ళిపోవడమే, అంతకుమించి మనం ఏం చేసేది లేదు. చూడండి ఇక్కడ కమ్మలు, వర్షానికి తాటి పళ్ళు అవన్నీ కూడా పెరిగి సెలవు ఉన్నాయి. ఇదో ఇలా మొలకెత్తుతున్నాయి అన్నమాట. మనకు దొరికే పుట్టుకొక్కంతా కూడా వాళ్ళు కష్టపడి ఇలా దీన్ని పెండు అంటారు యాక్చువల్లీ. పెండు అంటే తాటి చెట్లు, తుప్పలు, ముళ్ళ పొదలు అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. సో వెళ్ళి ఎతకాలి. మావాడు ఎతుకుతున్నాడు ఎక్కడుంది ఏంటి అని. ఈ పూలు ఒకటి ఉందంట, తిరుగుతుందంట, చూడాలి. చూడండి ఇదంతా తుప్పలతో ఉన్నాయన్నమాట. సరైన పాములు ఉంటాయి. కింగ్ కోబ్రా, జర్రిపోతు, పొడపాము ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి ప్లేస్లో మేము వచ్చి పుట్టుకొక్క అయితే వెతుకుతున్నాం. మా వాడైతే గత 5 రోజులు బట్టి ఇదే పని, వెళ్ళడం, పుట్టుకొక్క తేవడం, అమ్మేసుకోవడం. రోజుకు ఒక 1000 రూపాయలు చేసేస్తాడు ఫ్రెండ్స్, ఏం కాకుండా ఒక గంటలోని. ఫ్రెండ్స్ మీకు తెలుసా, మన ఇండియాలో అయితే దాదాపుగా ఒక 7-8 రకాల పుట్టుకొక్కలు తినదగ్గమన్నమాట. అందులో అయితే బటన్ మష్రూమ్స్ అంటారు. అదే అండి నాటు పుట్టుకొక్కు. అవి పుట్ట మీద గొడుగులా వస్తాయన్నమాట. సో అందుకే దాన్ని పుట్టగొడుగు అంటారు. ఇంకా చెప్పాలంటే పోర్టోబెల్లో మష్రూమ్స్, ఇవన్నీ మేబీ ఇంగ్లీష్లో సైంటిఫిక్ నేమ్స్ ఏమో మనకి తెలీదు. మా భాషలో మాకు తెలిసిందైతే ఒకటే, నాటు పుట్టుకొక్కు లేదా దసరా పుట్టుకొక్కు అనమాట. సో యాక్చువల్లీ మా వాడు ఏదో చూసారంట, తాబేలంట. కాదా, ఏంటది? తాటి పండు పట్టుకొని తాబేలు అంటున్నాడు ఫ్రెండ్స్ మా వాడు. అది ఎందుకంటే ఇది లైగర్, చాలా క్రాస్ బ్రీడ్. ఫ్రెండ్స్ ఈ పుట్టగొడుగుల కోసం ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా. ఇవి చిత్తకర్త మాసంలో అయితే వస్తాయి అన్నమాట. వీటిలో దాదాపుగా 90% అయితే నీరే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇది విత్తనాలు లేని మొక్క జాతికి చెందిన ఒక ఫంగస్ అన్నమాట. పుట్టగొడుగుల్లో దాదాపుగా చాలా వరకు విషపూరితమైనవే ఉన్నాయి. అవి తినకూడదు, కొన్నే తినొచ్చు. అందులో ఇప్పుడు మనం వెతికే నాటు పుట్టుకొక్క అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం చెరువులోకి అయితే వెళ్ళబోతున్నాం. ఇది యాక్చువల్లీ నా ఫేవరెట్ చెరువు అనమాట. చిన్నప్పుడు ఇక్కడ ఆడుకునే వాళ్ళం. ఈ చెరువులో చేపలు పట్టుకున్నాం, రేగి పళ్ళు ఏరుకున్నాం. రేగి చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ. సంక్రాంతి టైంలో వస్తాయి అన్నమాట. అది కూడా వ్లాగ్ చేసి పెడతాను. అయితే దీన్ని చిక్కవోడు చెరువు అంటారనమాట. మా ఇంటి దగ్గర పక్కనే ఉంటుంది. ప్రజెంట్ అయితే ఆ చెరువు దగ్గరికి వెళ్తున్నాం. చాలా దూరం అయితే వచ్చాం, కానీ ఇంకా మనకేం దొరకలేదు. యాక్చువల్లీ ఈ పుట్టుకొక్కు ఎలా దొరుకుతుంది అనడానికి సైన్ ఏంటంటే స్మెల్. ఆ స్మెల్ బట్టి మా వాడు పట్టుకుంటాడు అనమాట. ఇదే ఫ్రెండ్స్ ఆ చెరువు అనమాట. ఇప్పుడు అసలు టాస్క్ ఏంటంటే ఈ తుప్పల నుంచి వెళ్ళాలి. ఇది పెద్ద టాస్క్. ఏంటి ఆల్రెడీ పడిపోయాను.
కాలు అయితే స్లిప్ అయిపోయింది ఫ్రెండ్స్. దొరికిందా? మా ఊడి అయితే ఈ ప్లేస్లో ఇంతకుముందు చాలాసార్లు అయితే పేపాడంట, ఇప్పుడైతే లేదంట, స్మెల్ కూడా రావట్లేదు. ఓకే, అడ్వెంచర్, మార్నింగ్ మార్నింగ్ అడ్వెంచర్. చూడండి మా వాడు ఎలా చూస్తున్నాడు, దొంగలు పట్టేవాళ్ళగా. ఫ్రెండ్స్ మీకు ఇప్పుడైతే ఒకటి చూపించబోతున్నాను. అదేంటంటే మా ఊర్లో ఉన్న పురాతన గుడి అనమాట. ఇది ఎన్నో ఏళ్ళుగా ఇక్కడైతే ఉంది. చిన్నప్పుడు ఈ గుడిని చూసి నేను చాలా భయపడిపోయాను అనమాట. అది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదే ఫ్రెండ్స్ అది. చూడండి ఫ్రెండ్స్, ఇది మరిడి తల్లి గుడి అంటారు, మరిడి తల్లి అమ్మవారు. చూడండి వాటర్ అంతా వెళ్ళిపోయి ఎలా ఉందో. చూడండి ఫ్రెండ్స్, అక్కడ సాలిపురుగు కూడా చూడండి గుడి ఎలా కట్టిందో. చూస్తేనే ఎలా ఉందో చూడండి, చూసారు కదా. సో ఇది పురాతన గుడి అనమాట, చాలా బాగుంది కదా. నేను ఫ్యూచర్లో ఏమైనా షార్ట్ ఫిల్మ్ తీస్తే ఇక్కడ షార్ట్ తీస్తాను. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ మనం అయితే ఓపెన్ ప్లేస్కి అయితే వస్తాం. ఓపెన్ ప్లేస్కి వచ్చిన ప్రతిసారి అయితే నేచర్ అయితే చాలా బాగుంది. చూడండి ఆ తాటి చెట్లు, ఆ స్కై, ఉదయాన్నే చూడండి ఎంత బాగుందో. ఇవన్నీ జీడి చెట్లు అనమాట, క్యాష్యూ ట్రీస్, జీడిపళ్ళు, జీడిపిక్కలు అంటారు కదా. ఇంకా చెప్పాలంటే ఒక పావు కిలో పుట్టగొడుగుల్లో 21 క్యాలరీస్ వరకు ఉంటాయి, ఎందుకంటే దీంట్లో ఎక్కువ నీరే ఉంటుంది కాబట్టి. రోజుకి ఒక 200 గ్రామ్స్ చొప్పున 5 days కనుక తింటే రక్తపోటు అన్నీ కూడా కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అదే బీపీ, షుగరు అన్నీ కూడా అదుపులో ఉంటాయి అన్నమాట. మేమైతే ఫైనల్గా అయితే రోడ్డుకి వస్తాం. ఇది మా ఊరు రోడ్డుకి, మా ఊరికి మెయిన్ రోడ్ అనమాట. ఇప్పుడు ఎటువైపు తీసుకెళ్తారో చూద్దాం. చండి ఫ్రెండ్ అనమాట, అంజీ ఆడి పేరు, నా చిన్నప్పుడు ఫ్రెండ్. అయితే ఊరు లోపల నుంచి వేరే వైపు అయితే వెళ్తున్నాం. ఇటువైపు వెళ్దాం ఇప్పుడు. ఇటు సైడ్ అంతా అడవే, కొండ. ఇటువైపు వెళ్దాం ఫ్రెండ్స్. మనం అయితే ఉదయాన్నే సూర్యోదయం అయితే చూస్తున్నాం. చూడండి అది ఎంత బాగుందో. పల్లెటూరులో చెట్ల మధ్య నుంచి సూర్యోదయం అనమాట, లేత సూర్యోదయ కిరణాలు అనమాట. ఇవి స్కిన్కి విటమిన్ డిలో చాలా తోడ్పడతాయి అన్నమాట. చూడండి ఎంత బాగుంది అది. నైస్. పుట్టుకకు దొరకపోయినా సరే మంచి నేచర్ని అయితే నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆవిడైతే కొన్ని పుట్టుకొక్కలు అయితే కనిపించాయి, చూడడానికి అయితే వెళ్తున్నాను అనమాట. మీకు కూడా చూపిస్తున్నానండి. ఎక్కడ ఒక్క పుట్టుకొక్క అయితే నాకు కనిపించింది, గొడుగులు ఎత్తేసాయి అనమాట. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది చూసారా, కనిపించింది. ఇంకా లోపలికి అయితే చూపిస్తాను చూడండి. గొడుగులు ఎత్తేసాయి అనమాట. టైం కానీ మనం తీసుకోపోయామనుకోండి, అవి మనం పురుగులు తింటాయి అన్నమాట, మనం తినకపోతే. సో అలా ఉంటుంది అన్నమాట నేచర్తో. ఎవ్రీథింగ్ ఇస్ టైం అనమాట. ఆ టైంకి మనం వాటిని తీసుకోలేదనుకో అవి పాడైపోతాయి, ఏం చేయలేం. వస్తున్నాను చక్రి. చూడండి ఇదంతా కూడా బొగడే. ఎక్కడ? ఓకే చూడండి, బొగడనమాట. అదే గొడుగు, సారీ. చూసారా, ఇది హనీ బాయ్ అయితే పుట్టగొడుగు.
మా హనీ బాయ్ చీకట్లో కనిపించలేదు కదా, ఇక ఈడే హనీ బాయ్. అది కూడా తెంపరా, ఏం చేయలేం. ఇవే బొగళ్ళు. ఇక ఇలాంటివి కావాలి మనకి, కానీ ఇలాంటివి దొరికాయి. బట్ ఓకే స్టిల్ ఇదైనా పెట్టు ఒకటైనా, మరి వీడియో కూడా లేకపోతే బాగోదు. సో ఇది మ్యాటర్ ఏంటంటే, ఇలా చీమలు లోపల పురుగులు అవి ఉంటాయి అన్నమాట, అవి తింటాయి అన్నమాట. మరి అవి కూడా బ్రతకాలి కదా, సో ఇలాంటివి తినకూడదు. ఓకే, అది ఇది స్మెల్ బాగుంటుంది యాక్చువల్లీ. ఏం చేయలేం, పడేస్తున్నాను. సరే, ఇప్పుడు వేరే చోటుకి అయితే మనం వెళ్తున్నాం. అక్కడ మా వాడు ఏదో చేస్తున్నాడు, మరి చూద్దాం. ఇంకా ఈ క్యామ్ అయితే మాత్రం ఆటో ఫోకస్ అయితే చాలా బాగుంది, నన్నే ఫోకస్ చేస్తుంది అనమాట ఎటు తిప్పినా సరే. ఇది మా వాడైతే దంచి కొడేస్తున్నాడు బండి. ఇదే ఫ్రెండ్స్ మా పల్లెటూరు, చాలా బాగుంటుంది. ఎందుకు మా ఊరి పేరు చెప్పలేదు కదా, మా ఊరి పేరు అమ్ములపాలెం. మనమైతే హైవేకి అయితే వస్తాం, ఇది నేషనల్ హైవే అనమాట. ఇప్పుడు హైవే పక్కని ఇటువైపు చక్రి ఓకే తీసుకెళ్తున్నాడు. మరి ఏం చేస్తాను, నాకు వీడియో కావాలి, పొడుగు కావాలి, తప్పదు. ఐ హోప్ ఇటువైపు దొరుకుతుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే వాటితో పోల్చుకుంటే ఇటు సైడ్ ఇంకా బాగుంటుంది నేచర్. వెళ్దాం, పుట్టకొక్కు దొరికేదాకా ఈరోజు అయితే మనం శ్రమిద్దాం, తగ్గొద్దు అస్సలు. ఈ అడవిలో తుప్పలకు చూడండి ఫ్రెండ్స్, నా డెకత్లాన్ షూ కూడా ఎలా అయిపోయిందో, ఊడిపోయింది. బురద బురద అయితే అయిపోయింది. బురద అయినా పర్లేదు కానీ అది ఊడొస్తుంది, ఒక కర్ర గీస్తుంది అనమాట. బట్ ఓకే, మనకు దొరుకుతున్నాయి ఇవి చూడండి. మనకు కావాల్సినవి చిన్న చిన్నగా ఉంటాయి కదా, గొడుగులు ఎత్తకుండా, ఇవి ఎందుకు ఉపయోగపడవు మనకి. సో వీటిని నేనైతే పడేస్తున్నాను. మర్రి చెట్టు చాలా బాగుంది. గొడుగు ఇప్పిస్తుంది. ఆ కాళ్ళకైతే ఫుల్ బురద మట్టి. సాధారణంగా అయితే ఇలాంటి పాము పుట్లు ఉంటాయి కదా, ఇలాంటి చోట ఉంటాయి. పాము పుట్లు ఉంటాయి కదా, ఇలాంటి చోట ఉంటాయి, కానీ లేవు. పుట్టుకకు దొరకపోయినా హ్యాపీ థింగ్ ఏంటంటే, నేను ఈరోజు చాలా దూరం నడిచాను. సో ఒక రకంగా చెప్పాలంటే నాకు ఎక్సర్సైజ్ అయినట్టే. నేను అసలు యాక్చువల్లీ నడట్లేదు పెద్దగా. సో ఏంటంటే లైట్గా పొట్టు చేస్తుంది. సో యూట్యూబ్ పుణ్యమా అని ఐ కెన్ ఏబుల్ టు వాక్ అనమాట. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అంత పెద్ద గొడుగు అయితే ఉందో మీకు చూపిస్తాను చూడండి. వేస్ట్ అయిపోయింది అంతా. చూసారా, అంతా వేస్ట్ అయిపోయింది. చూడండి, పాడైపోయి కుళ్ళిపోయి పడిపోయింది. ఇక్కడ కొంచెం బాగుంది చూసినన్నిటి మీద పెద్ద పుట్టరా బాబు. ఇది జస్ట్లో మిస్ అయిపోయింది.
ఈ సబ్జెక్ట్ని చాలా బాగా ఫోకస్ చేస్తుంది అనమాట. మనం చాలాసార్లు అనుకుంటాం అనుకున్న పని ఖచ్చితంగా అవ్వాలి అని. సో ఆ పని అవ్వకపోయినా సరే దాని నుంచి వేరే వేరే బెనిఫిట్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఎగ్జాంపుల్, ఈరోజు నేను పుట్టుకొక్క కోసం అని వచ్చాను. ఏమైంది, మోర్ దెన్ 4 km నేనైతే నడిచాను అనమాట. అది నా హెల్త్కి అయితే ఉపయోగపడిద్ది. కెమెరా సెట్టింగ్స్ నేర్చుకుంటున్నాను. సో మనం ఒకటి అనుకుంటాం, ఇంకోటి అవుతుంది. అయినా పర్లేదు, దానివల్ల బెనిఫిట్స్ కూడా ఉంటాయి, నెగిటివ్లో కూడా పాజిటివ్స్ ఉంటాయి అన్నమాట. సో అది మాకైతే చాలా దూరం అయితే తిరిగాను, కానీ ఎక్కడా కూడా పుట్టుకొక్క అనేది దొరకలేదు. సో అడిగాను అనమాట, వెళ్ళిపోదామా అని. లేదు, ఇంకొక పెన్ను ఉంది, ఇది చూసుకొని వెళ్ళిపోదాం అన్నాడు. చూద్దాం ఎక్కడైనా దొరికిద్దో లేదు. ఈ దగ్గరలో అయితే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. మరి అది గొడుగు ఇప్పిసిందో లేదంటే బొగడులా ఉందో ఏమో తెలీదు. ఇదిగోండి, గొడుగు ఇప్పిస్తుంది. ఇదంతా గొడుగు ఇప్పిస్తుంది అనమాట. ఫ్రెండ్స్, చాలాసేపు మేమైతే వెతికాం, కానీ నేను వీడియో చేస్తున్నాను కదా అని చెప్పేసి అక్కడ ఉండాలని ఏం లేదు. సో ఒరిజినల్ కంటెంట్ ఇవ్వాలి కాబట్టి పుట్టుకొక్క అయితే దొరకలేదు. ఇప్పుడు మా ఓన్ అయితే కొన్ని క్వశ్చన్స్ అడుగుదాం. చెప్పరా చక్రి, ఎన్ని రోజులు బట్టి పుట్టుకొక్క ఏరుతున్నావు? ఎంత సంపాదించావు? నిజం చెప్పు. ఒక 5 రోజులు పెట్టి ఏరుతున్నాను. మామూలుగా చెప్పు, నువ్వు న్యాచురల్గా మాట్లాడు. మనం 5 రోజులు పెట్టి పొడుగుగా ఏరుతున్నాం అమ్మ. రోజుకో 1500 చొప్పునే. 1500 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, ఒక 8000 రోజుకి ఒక 1500, 1000 చొప్పున ఒక 4-5 రోజులు బట్టి వెళ్తున్నాడు. ఓకే. ఒక 7,000-8,000 సంపాదించాడు. ఒక గంట 2 గంటలు పని అనమాట. దొరికిన తర్వాత పట్టుకెళ్ళి హైవేలో అమ్మేస్తాడు అనమాట. అది హైవేలో కాదు. ఇంకైతే ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాం. మనం ఏం చేయలేం, మరి ఏమనుకోవద్దు. అది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే చూస్తూ ఉండండి మన ఛానల్. తెలుసు కదా, మిస్టర్ అల్లమ్స్ వ్లాగ్స్ అనమాట. బాయ్ బాయ్ గాయస్. రైట్ నౌ ఐఎమ్ సైనింగ్ ఆఫ్.